విపరీతమైన ఎలివేషన్తో దావోస్కు వెళ్లి జీరోలా చంద్రబాబు తిరిగొచ్చారన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. జేబు పత్రికలు సైతం చంద్రబాబు అండ్ కో అడుగు తీసి అడుగు వేయటం ఆలస్యం, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హడావుడి చేశాయని విమర్శించారు. చంద్రబాబు అండ్ కో ఒక్క పైసా పెట్టుబడి కూడా తేలకపోయారన్నారు. ఏపీ బ్రాండ్ను దావోస్లో నాశనం చేశారని అప్పలరాజు మండిపడ్డారు. ఎంతటి పబ్లిసిటీ అండి, ఎంతటి ఎలివేషన్ అండి. చంద్రబాబు గారు ఫ్లైట్ ఎక్కితే ఒక డైలాగ్, చంద్రబాబు గారు ఫ్లైట్ దిగి ఒక అడుగేస్తే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంత హడావుడి చేశారండి. అదేదో నిజంగా ఏదో జరిగిపోతుంది కాల. చంద్రబాబు గారు ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు కాల, లక్షల కోట్లు అని చెప్పి పాపం రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తే జరిగినటువంటిది మనం చూద్దాం. ఇదేమో నేను విమర్శించక్కర్లేదు, మీరు కూడా ఎవరు విమర్శించక్కర్లేదు. తెలంగాణలోనేమో దావోస్లో తెలంగాణ రైజింగ్ పెట్టుబడులు వెల్లువెత్తిన పెట్టుబడులను రాస్తే, అదే ఏపీ గురించి త్వరలో శుభవార్త, ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు గురించి చులకనగా రాసినటువంటి ఈనాడు పత్రిక. మరి అలాగే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి వారు బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ పెట్టారండి. ఆంధ్రజ్యోతి వారు ఇది చూడాలి మీరంతా. దావోస్ ధమాకా, ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక ఇది. అదే ఆంధ్రజ్యోతి ఏపీలో హెడ్డింగ్ మళ్ళీ ఏపీ బ్రాండ్. కూడబలుకొని ఏం రాయాలో అర్థం ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళిద్దరూ సాయంత్రం పూట మాట్లాడుకొని ఏం రాద్దాం అని, సరే ఏపీ బ్రాండ్ అని రాద్దామని ఇద్దరు ఒకే మాట మాట్లాడుకొని ఇది మా ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఈనాడు వాళ్ళు, మళ్ళీ ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన. నేనేం విమర్శించక్కర్లేదు. దేర్ పేపర్స్, దేర్ ఓన్ పేపర్స్, దేర్ పాంఫ్లెట్ పేపర్స్ స్పీక్స్ ద సేమ్. ఒకే టైటిల్ ఇద్దరు కూడా, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను. ఇది మా ఏపీ బ్రాండ్, మళ్ళీ ఏపీ బ్రాండ్ ఏడు చేశారు.